హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు చెప్పుకున్న లెసన్ మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ లేదా రవాణా వ్యవస్థ. ఓకే, మానవుని రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా మనం గుండె, రక్తం, రక్తనాళాలు మొదలైన అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో రక్తానికి సంబంధించి రక్తంలో ప్రధానంగా మనకి ప్లాస్మా మరియు బ్లడ్ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. రక్త కణాలు మళ్ళీ 3 రకాలని చెప్పుకున్నాం. ఒకటి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఓకేనా. ఈ రక్తంతో పాటు గుండె యొక్క నిర్మాణము, గుండెలో ఉండేటువంటి విభాజకాలు, గుండెలో కవాటాలు, గుండెకి రక్తాన్ని తీసుకొచ్చేటువంటి రక్తనాళాలు, అలాగే గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత వీటితో పాటు రక్తపీడనం లేదా బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, తర్వాత హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి మొదలైన అంశాలు కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ క్లాస్లో మనం ఇంతవరకు నేర్చుకున్న అంశాలు ఒకసారి కొన్ని రికాల్ చేసుకుందాం. అలాగే కొత్త విషయాలు ఏమైనా ఉంటే మీరు వాటిని కూడా నోట్ చేసుకోండి. వీటితో పాటు లాస్ట్లో మనం గతంలో అడిగినటువంటి ఓల్డ్ పేపర్ క్వశ్చన్స్ని మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూడండి. ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడిగా మనం ఎవరిని చెప్తామంటే విలియం హార్వే అని చెప్తాం. అయితే రక్త ప్రసరణ వ్యవస్థ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఒకటి స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ, రెండవది బంధిత రక్త ప్రసరణ. ఓకే, స్వేచ్ఛాయుత రక్త ప్రసరణలో రక్తం కోటరాల్లో ప్రయాణం చేస్తుంది. ఓకే, దానికి ఉదాహరణ కీటకాలు మరియు మొలస్కా వర్గపు జీవులు. ఓకే, వీటిలో రక్తనాళాలు అనేవి ఉండవు కాబట్టి రక్తం శరీరం లోపల ఉండేటువంటి చిన్న చిన్న కెనాల్స్ లేదా కాలువలు లేదా కోటరాలు వంటి వాటిలో ప్రయాణం చేస్తుంది. మొలస్కా వర్గానికి ఉదాహరణ మనం నత్తలో ఆల్చిప్పులు చెప్తాం. ఇక రెండవది బంధిత రక్త ప్రసరణ. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఉభయచరాలు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు ఎన్నిటిలో కూడా రక్తం రక్తనాళాల్లోనే ప్రయాణం చేస్తుంది. ఇట్లా రక్తం రక్తనాళాల్లో ప్రయాణం చేస్తే దాన్ని బంధిత రక్త ప్రసరణగా చెప్తాం మనం. ఓకే, తర్వాత రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటాం. ఓకేనా, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటాం. అలాగే గుండెని గురించి అధ్యయనం లేదా హృదయాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీగా పిలుస్తాం. ఓకే, హృదయానికి సంబంధించిన డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటాం. ఓకేనా. అలాగే గతంలో చెప్పుకున్నాం మనం ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పల్మనాలజీ అంటాం. ఓకే, డాక్టర్ పల్మనాలజిస్ట్. ఓకేనా. ఇక్కడ రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీగా చెప్తాం. తర్వాత రక్తంలో ప్లాస్మాలో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఉంటాయని చెప్పాం. అవి రక్త స్కందన లేదా రక్తం గడ్డగట్టడానికి హెల్ప్ చేస్తాయని చెప్పాం. అవి 2 ప్రోటీన్స్ ఏంటంటే ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్. రక్త స్కందనకు తోడ్పడి ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, రక్త స్కందన గురించి మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. రక్త స్కందనకు హెల్ప్ చేసేటువంటి విటమిన్ కే, రక్త స్కందనకు హెల్ప్ చేసేటువంటి బ్లడ్ సెల్స్ థ్రాంబోసైట్స్. ఓకే, రక్త స్కందనకు హెల్ప్ చేసేటువంటి ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. అలాగే రక్త స్కందనకు తోడ్పడేటువంటి ప్రోటీన్స్ ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్. ఓకేనా. తర్వాత రక్త కణాల జీవితకాలానికి సంబంధించి ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీ యొక్క జీవితకాలం సుమారుగా 120 రోజులు ఉంటుందని చెప్పాం. అసలు ఈ ఆర్బీసీ ఎక్కడ ఏర్పడతాయి? మనకి పిండ దశలో ఈ ఆర్బీసీ కాలేయం నుంచి ఏర్పడితే, అదే ప్రౌఢ దశలో అయితే ఎముక మధ్య లేదా బోన్ మ్యారో నుంచి ఏర్పడతాయి. ఈ ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఓకేనా. వీటి జీవితకాలం ఎంత ఉంటుంది? 120 రోజులు ఉంటుంది. ఓకేనా. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ముగిసిన తర్వాత ఇవి ఎక్కడ విచ్ఛిన్నం అవుతాయంటే ప్లేహం మరియు కాలేయంలో విచ్ఛిన్నం అవుతాయి. ఓకే, తర్వాత ఈ ప్లేహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికగా పిలుస్తాం. ఓకే, ఎర్ర రక్త కణాల యొక్క విచ్ఛిన్నాన్ని ఎరిథ్రోలైసిస్ అంటాం. ఇవి ప్లేహము మరియు కాలేయంలో విచ్ఛిన్నం అవుతాయి. అందులో ప్లేహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక లేదా బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీగా చెప్తాం. ఓకే, తర్వాత రక్త కణాల్లో కేంద్రకం గురించి చూస్తే మనకి ఎర్ర రక్త కణాల్లో మామూలుగా కేంద్రకం అనేది ఉండదు. తెల్ల రక్త కణాల్లో మాత్రం కేంద్రకం ఉంటుంది. అలాగే రక్త ఫలకికల్లో కూడా కేంద్రకం ఉండదు. కానీ ఎర్ర రక్త కణాల్లో కొన్ని ప్రత్యేక జంతువులు, ఉదాహరణకు ఒంటె మరియు లామ, ఈ రెండిటి యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. ఈ రెండింటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రక్త వర్ణకం,
మనకి మామూలుగా పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు అన్ని జీవుల్లో కూడా రక్తం ఎర్రగా ఉంటుంది. కారణం అందులో ఉండేటువంటి హీమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్. ఓకే, హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉంటుంది కాబట్టి అది ఎర్రగా ఉంటుంది. అయితే మనకి నత్త మరియు ఆల్చిప్పల్లో హీమోసైనిన్ అనే వర్ణకం ఉంటుంది. అందువల్ల వీటిలో రక్తం ఎర్రగా ఉండకుండా నీలి రంగులో ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత మనకి రక్త కణాల్లో శరీరంలో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేటువంటి రక్త కణాలు ఏంటి అంటే ఇసినోఫిల్స్నే మనం ఎసిడోఫిల్స్ అని కూడా అంటాం. ఓకే, ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఈ మూడు కూడా తెల్ల రక్త కణాల్లో గ్రాన్యులోసైట్స్కి సంబంధించినవి. ఓకే, ఇందులో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేటువంటిది ఇసినోఫిల్స్. ఎలర్జీకి సంబంధించిన ప్రాబ్లంతో బాధపడితే దాన్ని ఇసినోఫిలియా అంటాం మనం. ఓకే, అట్లా ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేటువంటి కణాలు ఇసినోఫిల్స్. తర్వాత సూక్ష్మ రక్షక భటులు లేదా మైక్రోపోలిస్మెన్గా పిలువబడేటువంటి బ్లడ్ సెల్స్ ఏవి అంటే న్యూట్రోఫిల్స్. ఓకే, ఇవి కూడా గ్రాన్యులోసైట్ సంబంధించినవే. ఓకే, మైక్రోపోలిస్మెన్స్ లేదా సూక్ష్మ రక్షక భటులు. తర్వాత హెచ్ఐవి వైరస్ వల్ల ఎయిడ్స్ వ్యాధిలో నశింపబడేటువంటి తెల్ల రక్త కణాలు ఏవి అంటే టీ లింపోసైట్స్. లింపోసైట్స్ మరియు మోనోసైట్స్ అనేవి రెండు కూడా లింపోసైట్స్ ఇవి రెండు కూడా తెల్ల రక్త కణాల్లో ఏ గ్రాన్యులోసైట్స్ సంబంధించినవి. ఓకే, ఇందులో ప్రత్యేకంగా టీ లింపోసైట్స్ అనేవి ఎయిడ్స్ వ్యాధిలో నశింపబడేటువంటి తెల్ల రక్త కణాలు. ఎప్పుడైతే టీ లింపోసైట్స్ మనకు నశింపబడుతున్నాయో మన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, దానివల్ల అనేక రకాల రోగాలు రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది లింపోసైట్స్ సంబంధించి. తర్వాత పారిశుధ్య కార్మికులు లేదా స్కావెంజర్స్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్గా పిలువబడేటువంటివి మోనోసైట్స్. ఓకే, తెల్ల రక్త కణాల్లో ఏ గ్రాన్యులోసైట్స్లో ఒక రకం మోనోసైట్స్. ఇవి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తాయి, అలాగే సూక్ష్మజీవులను కబలించి మన శరీరంలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియాను తొలగించడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వీటిని పారిశుధ్య కార్మికులు లేదా స్కావెంజర్స్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్గా పిలుస్తాం. అవి మోనోసైట్స్. ఓకే, తర్వాత రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, సాధారణంగా ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడం అనేది సహజ లక్షణం, అది బయట జరిగేది. కానీ రక్తనాళాల్లో రక్తం నిరంతరం గడ్డకట్టకుండా అలా ద్రవ రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి కారణం మన రక్తంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన పదార్థం, దాని పేరే హెపారిన్. ఓకే, అయితే ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టకపోవడం అనేది ఒక రకమైన వ్యాధి, దాన్ని హిమోఫిలియాగా పిలుస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మన బ్లడ్ బ్యాంక్లో అంటే మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు బ్లడ్ బ్యాంక్లో రక్తాన్ని వాళ్ళు నిల్వ చేస్తారు. అయితే నిల్వ చేసిన రక్తం గడ్డ కట్టకుండా ఎలా ఉంటుంది అంటే, రక్తాన్ని నిల్వ చేసేటప్పుడు ఆ గడ్డ కట్టకుండా ఉండడానికి రెండు ప్రత్యేకమైన కెమికల్స్ కలుపుతారని చెప్పుకున్నాం. అదే సోడియం ఆక్సలేట్, సోడియం సిట్రేట్. ఇవి రెండు కలపడం వల్ల మనకు బ్లడ్ బ్యాంక్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. సోడియం ఆక్సలేట్ మరియు సోడియం సిట్రేట్. తర్వాత బీపీ లేదా రక్తపీడనం చూస్తే రక్తనాళాలలో మనకి గుండె సంకోచం చెందినప్పుడు ధమనంలోకి కొంత వేగంతో రక్తం ప్రయాణం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రక్తం ప్రయాణం చేసేటప్పుడు ధమనుల గోడలపైన కలిగించే పీడనమే రక్తపీడనం. ఓకే, ఇది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ సామాన్య మానవుల్లో ఈ బ్లడ్ ప్రెషర్ లేదా బీపీ అనేది సుమారుగా ఎంత ఉంటుందంటే 120/80 ఉంటుంది. ఓకే, దీన్ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా చెప్తాం. అయితే 120/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్గా పిలుస్తాం. ఓకే, అయితే ఈ 120/80లో 120ని సిస్టోలిక్ ప్రెషర్ అని, 80ని డయాస్టోలిక్ ప్రెషర్ అని చెప్తాం. 120 సిస్టోలిక్ పీడనం, 80 డయాస్టోలిక్ పీడనం. గుండె సంకోచం చెందినప్పుడు ఏర్పడేది సిస్టోలిక్ పీడనం, గుండె సడలిక దశలో ఏర్పడేది డయాస్టోలిక్ పీడనం. ఓకేనా, ఇది బ్లడ్ ప్రెషర్కి సంబంధించి. తర్వాత బ్లడ్ గ్రూప్స్ చూస్తే మొట్టమొదటిసారిగా బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టింది ఎవరంటే కార్ల్ ల్యాన్స్టైనర్. ఈయన బ్లడ్ గ్రూప్స్లో ప్రధానంగా ఏ, బి, ఓ ఈ 3 బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టడం జరిగింది. తర్వాత రిమైనింగ్ ఏబి బ్లడ్ గ్రూప్ని స్టెర్లా అండ్ డికాస్టెలా
వీళ్ళిద్దరూ కలిపి ఏబి గ్రూప్ని కనిపెట్టడం జరిగింది. ఓకే, బ్లడ్ గ్రూప్స్లో ప్రధానంగా మనకి ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ని మనం ఎలా నిర్ణయిస్తామంటే చూడండి ఒకసారి. యాంటిజెన్, అతని బ్లడ్ గ్రూప్లో ఏ యాంటిజెన్ అయితే ఉంటుందో అది అతని బ్లడ్ గ్రూప్గా చెప్తాం. యాంటిజెన్ ఏ ఉందనుకోండి అది ఏ బ్లడ్ గ్రూపు, యాంటిజెన్ బి ఉంటే అది బి గ్రూపు, ఏ మరియు బి రెండు ఉంటే అది ఏబి గ్రూప్గా చెప్తాం. అసలు యాంటిజెన్స్ అనేవి లేకపోతే దట్ ఈజ్ ఓ గ్రూప్. ఓకే, ఈ విధంగా మనం యాంటిజెన్ బట్టి బ్లడ్ గ్రూప్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అడిగిన బిట్ చూడండి ఒకసారి. ప్రతిజనకాలు లేనటువంటి రక్తవర్గం ఏది? ప్రతిజనకాలు అంటే యాంటిజెన్స్ అంటూ లేనిది ఏదంటే ఓ. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపండి, అసలు ప్రతిరక్షకాలు లేనటువంటి బ్లడ్ గ్రూప్ ఏది అంటే ఏబి. ఎందుకంటే ఈ బ్లడ్ గ్రూప్లో ఏ ప్రతిజనకము బి ప్రతిజనకం రెండూ ఉంటాయి, కానీ యాంటీబాడీస్ ఏవి కూడా ఇందులో ఉండవు. యాంటీబాడీస్ అనేవి ఏవి ఉండవు ఏబి గ్రూప్లో. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత జీవుల శరీరంలో గుండె గదులకు సంబంధించి పరిణామ క్రమం చూస్తే మనకి చేప గుండెలో అంటే చేప యొక్క హృదయంలో మనకి 2 గదుల హృదయం ఉంటుంది. ఒక చేపలో హృదయంలో 2 గదులు ఉంటాయి. తర్వాత అదే ఉభయచరాలు అనేటువంటి కప్పల్లో చూస్తే 3 గుండెల గదుల సంఖ్య 3గా ఉంటుంది. తర్వాత సరీసృపాలు, నేలపై పాకే జంతువులు శరీరంపై పొలుసులను కలిగి ఉంటాయి, గుడ్లను పెడతాయి. ఇట్లాంటి వాటిని సరీసృపాలు అంటాం. సరీసృపాల్లో గుండెల గదుల సంఖ్య అసంపూర్తిగా విభజన చెందినటువంటి 4 గదులు ఉంటాయి. అంటే కర్ణికలు 2 పూర్తిగా విభజింపబడి ఉంటాయి, కానీ జఠరికలు మాత్రం ఇన్కంప్లీట్గా డివైడ్ అయి ఉంటాయి. అందువలన మనం సరీసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందిన 4 గదులుగా చెప్తాం. ఇక పక్షులు, క్షీరదాలు మొదలైన వాటిలో 4 గదుల గుండె కలిగి ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది గుండె గదులకు సంబంధించి. తర్వాత హృదయ స్పందన లేదా హార్ట్ బీట్, ఒక నిమిషంలో జరిగేటువంటి గుండె యొక్క సంకోచాన్ని సడలికను. ఓకే, ఒక నిమిషంలో జరిగేటువంటి సిస్టోల్ మరియు డయాస్టోల్ని కలిపి మన హృదయ స్పందన రేటుగా చెప్తాం. ఇది నిమిషానికి 72 సార్లు ఉంటుంది. అయితే ఒక హృదయ స్పందన, ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ని కలిపి ఒక హృదయ స్పందన అంటాం. ఇది ఎంత ఉంటుంది? 0.8 సెకండ్స్గా ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక హృదయ స్పందనకు పట్టే సమయం 0.8 సెకండ్స్. ఒక నిమిషానికి హృదయ స్పందన రేటు 72 సార్లు ఉంటుంది సాధారణ మానవుల్లో. అయితే ఇక్కడ హృదయ స్పందనలో సిస్టోల్ మరియు డయాస్టోల్ 2 ఉంటాయి. అయితే కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఒకటి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 0.11 to 0.14 సెకండ్స్ ఉంటుంది. 0.11 to 0.14 సెకండ్స్ ఉంటుంది. అదే జఠరికల సంకోచానికి పట్టేటువంటి సమయం 0.27 మనకి 0.35గా ఉంటుంది. ఓకే, ఇది జఠరికల సంకోచానికి పట్టే సమయం. ఓకేనా, అలా కాకుండా ఒక హృదయ స్పందనకు పట్టే సమయం మటుకు 0.8 సెకండ్స్గా ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత హృదయం నిరంతరం సంకోచ సడలికలు చూపిస్తూ ఉంటుంది. కారణం ఏంటని అడుగుతాడు. దానికి కారణం హృదయ కణజాలాల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రోటీన్, దాని పేరు మయోగ్లోబిన్. ఓకేనా, తర్వాత గుండెలో ఉండేటువంటి కవాటాలు చూద్దాం. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఉండే కవాటాలు ఏవి అని అడుగుతున్నాడు. వీటిని మిట్రల్ కవాటాలు అని పిలుస్తాం. మనకి గుండెలో ప్రధానంగా 4 రకాల కవాటాలు ఉంటాయి. ఒకసారి కవాటాలు అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇది రైట్ సైడ్ పార్ట్, ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనుకుంటే కుడి కర్ణిక అలాగే కుడి జఠరిక. కుడి కర్ణిక జఠరిక మధ్యలో ఉండేవి త్రిపత్ర కవాటాలు లేదా అగ్రత్రయ కవాటాలు. అలాగే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఉండేవి ద్విపత్ర కవాటాలు లేదా అగ్రద్వయ కవాటాలు. వీటినే మిట్రల్ కవాటాలను కూడా అంటాం. ఓకేనా, నెక్స్ట్ అలాగే జఠరికల నుంచి దమనంలోకి రక్తం వెళ్ళేటప్పుడు కూడా
తిరిగి రక్తం వెనక్కి రాకుండా ఇక్కడ కొన్ని కవాటాలు అడ్డుకుంటాయి మనకి. ఇది చూడండి, కుడి జఠరిక నుంచి రక్తం ఊపిరితిత్తులకి వెళ్తుంది ఇలాగ. ఓకేనా, ఈ మధ్యలో ఉండేవి పుపుస కవాటాలు. ఓకే, అలాగే ఎడమ జఠరిక నుంచి రక్తం ఈ దైహిక మహాధమని ద్వారా శరీర భాగాలన్నిటికీ వెళ్తుంది. ఇక్కడ ఉండేటువంటి కవాటాలు మహాధమని కవాటాలు అంటాం. ఇలా ప్రధానంగా 4 రకాల కవాటాలు మనకి గుండెలో ఉండటం జరుగుతుంది. కవాటాల యొక్క విధి ఏంటంటే రక్తాన్ని ఏకమార్గంలోనే ప్రయాణం చేసేలా చేస్తాయి. జస్ట్ ఓన్లీ వన్ వే డైరెక్షన్, తిరిగి వెనక్కి రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఓకేనా. నెక్స్ట్, అతిపెద్ద జీవి తిమింగలంగా చెప్పుకున్నాం కదా. తిమింగలంలో హృదయం యొక్క బరువు 750 కేజీలు ఉంటుంది సుమారు. కానీ ఆ తిమింగలంలో హృదయ స్పందన నిమిషానికి కేవలం 7 సార్లు మాత్రమే ఉంటుంది. ఓకేనా. అయితే మానవునిలో హృదయం యొక్క బరువు 300 గ్రాములు అని చెప్పుకున్నాం, కానీ హృదయ స్పందన 72 సార్లు ఉంది. ఓకే, అలాగే ఏనుగులో దాని యొక్క గుండె బరువు సుమారు 12 నుంచి 21 కేజీలు ఉంటుంది. ఏనుగులో దానికి గుండె బరువు 12 నుంచి 21 కేజీల వరకు ఉంటుంది. కానీ దీని హార్ట్ బీట్ రేటు, హృదయ స్పందన రేటు 46గా ఉంటుంది. ఓకే, కోయిల్టిడ్ బర్డ్, ఇది స్మాలెస్ట్ బర్డ్ అని చెప్తాం మనం. కోయిల్టిడ్ పక్షి యొక్క శరీర బరువు 8 గ్రాములు. దాని యొక్క గుండె బరువు కేవలం 0.15 గ్రామ్స్గా ఉంటుంది. అయితే దీని యొక్క హృదయ స్పందన రేటు నిమిషానికి దాని యొక్క హృదయం 1200 సార్లు కొట్టుకుంటుంది. ఓకేనా. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి. అతిపెద్ద గుండె కలిగిన జీవి తిమింగలం, 750 కేజీలు గుండె బరువు, కానీ దాని హృదయ స్పందన 7 సార్లే ఉంది. అతి చిన్న బరువు గుండె బరువు కలిగిన జీవి కోయిల్టిడ్ బర్డ్, 0.15 గ్రామ్సే ఉంది, కానీ దీని యొక్క హార్ట్ బీట్ రేట్ ఎంత ఉంది? 1200. అంటే హృదయం యొక్క సైజు, గుండె యొక్క సైజు పెరిగే కొలది హార్ట్ బీట్ రేట్ తగ్గుతూ ఉంది, గుండె సైజు తగ్గే కొలది హార్ట్ బీట్ రేటు పెరుగుతూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఏకవలయ రక్త ప్రసరణ, ద్వివలయ రక్త ప్రసరణ అని కొన్ని చెప్పుకున్నాం మనం. రక్తం గుండె గుండా లేదా హృదయం గుండా ఒకేసారి ప్రయాణం చేస్తే దాన్ని ఏకవలయ రక్త ప్రసరణ అంటాం. కానీ హృదయం గుండా 2 సార్లు ప్రయాణం చేస్తే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ అంటారు. ఇది ఏకవలయ రక్త ప్రసరణకి ఉదాహరణ చేపలు. చేపల్లో శిరాసరణి అనేటువంటి ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. ఈ శిరాసరణి నుంచి రక్తం అనేది కర్ణికలకు చేరుతుంది, కర్ణికల నుంచి జఠరికలకు చేరుతుంది, జఠరికల నుంచి మొప్పలకు వెళ్ళి ఆక్సిజనేషన్ జరిగి అక్కడి నుంచి శరీర భాగాలకు సప్లై చేయబడుతుంది. శరీర భాగాల నుంచి శిరాసరణి, శిరాసరణి నుంచి కర్ణిక, కర్ణిక నుంచి జఠరిక, అక్కడి నుంచి మొప్పలు, శరీర భాగాలు. ఇలా అంటే శరీర భాగాల నుంచి తిరిగి మళ్ళీ శరీర భాగాలకు వచ్చేలోపు కేవలం ఒక్కసారి గుండె గుండా ప్రయాణం చేసింది కాబట్టి ఇది ఏకవలయ రక్త ప్రసరణ. ఓకే, ఇది చేపలు చెప్తాం. చేపల్లో ఉండేటువంటి హృదయాన్ని జలశ్వాస హృదయంగా చెప్తాం మనం. ఓకే, ద్వివలయ రక్త ప్రసరణ. ద్వివలయ రక్త ప్రసరణ అంటే మనకి గుండె గుండా, మన శరీరంలో గుండె గుండా రక్తం హృదయం గుండా 2 సార్లు ప్రయాణం చేస్తుంది. కాబట్టి మనల్ని ద్వివలయ రక్త ప్రసరణ మనలో ఉన్నది. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మొదలైన వాటిలో ద్వివలయ రక్త ప్రసరణ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కప్పలో ఉండేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకే, కప్పలో శరీరంలో సరఫరా చేయబడే రక్తం ఎట్లాంటి రక్తం అంటే మిశ్రమ రక్తం అని చెప్తాం మనం. ఎందుకంటే కుడి కర్ణిక నుంచి చెడు రక్తం జఠరికి వస్తుంది, ఎడమ కర్ణిక నుంచి మంచి రక్తం జఠరికి వస్తుంది. ఓకేనా, ఈ 2 కలిసి శరీర భాగాలకు వెళ్తాయి, కొంత రక్తం ఊపిరితిత్తులకు వెళ్ళటం జరుగుతుంది. ఓకేనా. కప్పల హృదయంలో 3 గదులే ఉంటాయి, 2 కర్ణికలు, 1 జఠరిక. ఓకేనా. కప్పలో హృదయం గుండా రక్తం 2 సార్లు ప్రయాణం చేస్తుంది కప్పల్లో కూడా, ఉభయచరాల్లో. సో కప్పలో కూడా ఉండేది మనకి ద్వివలయ రక్త ప్రసరణ. ఓకే, ఇది కప్ప హృదయంలో గదుల సంఖ్యను అడిగితే 3, 2 కర్ణికలు అలాగే 1 జఠరిక అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత శీతల రక్త జంతువులు, పాయిక్లోథెర్మిక్ యానిమల్స్ అంటాం మనం. శీతల రక్త జంతువులు అంటే ఉదాహరణ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. అసలు శీతల రక్త జంతువులు అంటే ఏంటంటే ఇవి బయట వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తన శరీరంలోని ఉష్ణోగ్రతను మార్చుకుంటూ ఉంటాయి.
స్థిరమైన శరీర ఉష్ణోగ్రత వీటిలో ఉండదు. అంటే బాహ్య వాతావరణానికి అనుగుణంగా వీడు శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటే అట్లాంటి వాటిని శీతల రక్త జంతువులుగా చెప్తాం. ఓకేనా. తర్వాత ఉష్ణ రక్త పక్షులు, క్షీరదాలు అంటే బాహ్య ఉష్ణోగ్రతతో, బయట వాతావరణ ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వీటి శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి వీటిని వామ్ బ్లడెడ్ యానిమల్స్ లేదా ఉష్ణ రక్త జంతువులు అని పిలుస్తాం. ఇది కోల్డ్ బ్లడెడ్, ఇది వామ్ బ్లడెడ్. అయితే శీతల రక్త జంతువుల్ని పాయిక్లోధర్మిక్ అంటాం, ఉష్ణ రక్త జంతువుల్ని హోమియోధర్మిక్ యానిమల్స్గా చెప్తాం. ఓకే, ఇంతవరకు ఇవి మనం ఈ క్లాస్లో రక్త ప్రసరణ వ్యవస్థ క్లాసులో చర్చించుకున్నటువంటి కొన్ని అంశాలు ఇవి. మీరు అదనంగా ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. శీతల రక్త జంతువులు అలాగే ఉష్ణ రక్త జంతువులకు సంబంధించి కొన్ని విషయాలు ఇట్లాంటివి మీరు రాసుకోండి. నెక్స్ట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, గతంలో ఈ పాఠం నుంచి అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు చూడండి ఒకసారి. వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తం క్షీరదాల యొక్క హృదయంలో 4 గదులలో రక్త ప్రసరణ క్రమం ఎలా ఉంటుందో చెప్పండి అన్నాడు. మనం ఇంత ముందే చెప్పుకున్నాం. మనం ఇట్లా ఈ శరీర భాగాల నుంచి ఫస్ట్ ఎక్కడికి వస్తుందని చెప్పాం రక్తం. చూడండి ఒకసారి, చూడండి బాడీ పార్ట్స్ నుంచి రక్తం ఎక్కడికి వస్తుంది మనకి? కుడి కర్ణిక నుంచి కుడి జఠరిక నుంచి ఇక్కడి నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ఊపిరితిత్తులకి వెళ్తుంది. ఓకే, ఊపిరితిత్తులకి వెళ్ళిన తర్వాత ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికి వచ్చి ఇక్కడి నుంచి శరీర భాగాలకు అనేది రక్తం సరఫరా జరుగుతుంది. చూడండి ఒకసారి, ఫస్ట్ శరీర భాగాల నుంచి ఎక్కడికి వస్తుంది? కుడి కర్ణిక వస్తుంది, కుడి కర్ణిక నుంచి కుడి జఠరికి వస్తుంది, కుడి జఠరికి నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళి మళ్ళీ ఎడమ కర్ణికకు వస్తుంది, ఎడమ కర్ణిక నుంచి మళ్ళీ ఎడమ జఠరికి అనేది రక్తం రావడం జరుగుతుంది. ఓకే, ఈ క్రమం చూడండి. కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, శరీర భాగాలు. ఈ ఆర్డర్లో మనకి గుండెలో 4 గదుల గుండా ప్రయాణం చేసేటువంటి ఆర్డర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇంకొకసారి పరిశీలిద్దాం. దీన్ని బట్టి చూడండి, ఫస్ట్ కుడి కర్ణిక అంటే చూడండి, ఫస్ట్ కుడి కర్ణిక బి, తర్వాత కుడి కర్ణిక నుంచి ఎక్కడికి వచ్చింది? కుడి జఠరిక డి. ఓకే, తర్వాత ఎడమ కర్ణిక ఏ, తర్వాత ఎడమ జఠరిక సి. ఇది క్రమం. ఓకే, వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి క్షీరదాల హృదయంలో 4 గదుల్లో రక్త ప్రసరణ క్రమం లేదా మార్గం అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మీకు దీనికి కన్ఫ్యూజ్ పడతారు, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఈ క్రింది వాటిలో సరిగా జతపరచనిది. చూడండి, రెండో క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ పడేటువంటి విషయం ఏంటంటే, ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు జతపరచనిదా అని చూసుకోండి. అంటే కరెక్ట్గా మ్యాచ్ కానిది ఏదని అడుగుతున్నాడు. ఈ చిన్న డిఫరెన్స్ ఇక్కడ చదివేటప్పుడు కొంచెం క్లియర్గా చదివి గుర్తుపెట్టుకోండి. చూడండి, చాయిస్ చూస్తే కనుక ఫస్ట్ సాల్మండర్ ఇచ్చాడు. సాల్మండర్ అంటే ఇది యాంఫీబియన్స్, ఉభయచరాలకు సంబంధించినటువంటి ఒక జీవి. ఉభయచరాల్లో గుండెలో గదుల సంఖ్య 3 అని చెప్పుకున్నాం కాబట్టి ఇది తప్పు. తర్వాత కప్ప హృదయంలో గుండెలో గదులు 3 అని చెప్పుకున్నాం, ఇది రైట్. కట్ల అంటే బొచ్చే లేదా చేపల గుండెలో గదులు అని చెప్పుకున్నాం, 2 అని చెప్పుకున్నాం, ఇది కరెక్టే. తర్వాత పావురం అనేది పక్షులలోనూ క్షీరదాలలోనూ 4 గదుల హృదయం ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? అసంపూర్తిగా 4 గదులు అన్నాడు కాబట్టి తప్పు. ఈ అసంపూర్తిగా 4 గదులు ఎందులో ఉంటాయి? సరీసృపాల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ తప్పు, డి తప్పు. మీకు బీసీ రైట్, చాయిస్లో బీసీ రైటే కదని చెప్పి బీసీ పెట్టేయకండి. వీడు ఏమడిగాడు? జతపరచనివి అంటే మ్యాచ్ కానివి ఏవి అన్నాడు. ఏ మరియు డి అనేది ఆన్సర్గా అవుతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 2 గదుల హృదయం గల జీవి ఏదని చెప్పి కొన్ని చాయిస్ ఇచ్చాడు. చాయిస్ అని నేను రాయలేదు. ఇందులో 2 గదుల హృదయం కలిగిన జీవి చేప. 2 అయితే చేప, 3 అయితే ఉభయచరాలు కప్ప, 4 అయితే పూర్తిగా 4 అయితే కనుక పక్షులు క్షీరదాలు, అసంపూర్తిగా 4 అయితే కనుక సరీసృపాలు. ఓకే, నెక్స్ట్ తర్వాత క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ
ఈ ప్రశ్న ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మన శరీర భాగాల నుంచి రక్తం తిరిగి మళ్ళీ శరీర భాగాలకు రావడానికి ఏ మార్గాన్ని అనుసరించింది అనేది గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఎడమ వైపు ఏ రక్తం ఉంటుంది, కుడివైపు ఏ రక్తం ఉంటుందో అనేది ఒకసారి రీకాల్ చేసుకుంటే దీనికి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ కుడి జఠరిక ఓకే ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది. అసలు కుడివైపు అసలు మనకి ఆమ్లజని సహిత రక్తమే ఉండదు. ఓకేనా. కుడివైపు అంతా కూడా హార్ట్కి, ఇది హార్ట్ అనుకుంటే హార్ట్లో రైట్ సైడ్ బాడీ పార్ట్స్ నుంచి వచ్చిన రక్తం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఊపిరితిత్తుల నుంచి వచ్చిన రక్తం ఉంటుంది. అంటే మనకి రైట్ సైడ్ అంతా కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్, చెడు రక్తం ఉంటుంది. కాబట్టి కుడి జఠరిక ఆమ్లజని సహిత రక్తాన్ని అన్నాడు, ఇది తప్పు. తర్వాత ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తం ఎడమ కర్ణికలోకి చేరుతుంది అన్నాడు. అలా ఎడమ వైపు ఆమ్లజని రహిత రక్తం కదా, పక్కన ఉన్నదంతా మంచి రక్తం, కాబట్టి ఇది తప్పు అవుతుంది. తర్వాత అన్ని శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం, అన్ని శరీర భాగాల నుంచి చెడు రక్తం కుడి కర్ణికలోకి వస్తుంది అన్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బాడీ పార్ట్స్ అన్నిటి నుంచి కూడా చెడు రక్తం కుడి కర్ణికలోకి వస్తుందని చెప్పుకున్నాం, కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఆన్సర్ సి. ఓకేనా. ఈ విధంగా ఒకసారి ఆలోచించి పెట్టండి. ఇది అప్లికేషన్ టైప్ అడుగుతున్నాడు. తర్వాత ఇంకా మరికొన్ని కోసం చూస్తే ఇందులో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి అన్నాడు. అసలు స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ మనం కీటకాలు, మొలస్కా జీవుల్లో చెప్పుకున్నాం. రక్తం రక్తనాళాల్లో ప్రయాణం చేస్తే బంధిత. ఓకే, ఇందులో ఇక్కడ రక్తనాళాలు ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు. అలాగే మొప్పలు, చేపలకు సంబంధించి వీటిలో కూడా ఏముంటాయి, రక్తనాళాలు ఉంటాయి, ఇది కూడా తప్పు. కర్ణికలు, జఠరికలు అసలు స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ అంటే రక్తం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, కోటరాల్లో ప్రయాణం చేస్తే దాన్ని స్వేచ్ఛాయుత అంటాం. కాబట్టి గుండె, కోటరాలు, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. తర్వాత హీమోగ్లోబిన్లో ఉండేటువంటి పదార్థాలు ఏంటి అనేది అడగడం జరిగింది ఇక్కడ. ఇది కొంచెం క్రిటికల్గా అడగడం జరిగింది. ఓకే, దీన్ని జాగ్రత్తగా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది ఆన్సర్. సాధారణంగా హీమోగ్లోబిన్ అనేదే ఒక వర్ణకం, అందులో ఈ వర్ణకం ఉండటం కాదు. హీమోగ్లోబిన్ అనేది ఒక పిగ్మెంట్, కాబట్టి ఇక్కడ వర్ణకం అని ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు ఆన్సర్ అవుతుంది, ఆలోచించక్కర్లా. ఇక్కడ కూడా వర్ణకం అని వచ్చింది కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఇంకా రిమైనింగ్ రెండిట్లో గ్లోబిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, హీమ్ ఉంటుంది అని ఇచ్చాడు. ఓకే, ఐరన్ మరియు హీమ్ రెండు ఒకటే, దీన్ని వేరువేరుగా ఇవ్వటం జరిగింది కాబట్టి దీన్ని పక్కన పెడితే గ్లోబిన్ అనేటువంటి ప్రోటీను, హీమ్ లేదా ఐరన్, అలాగే దాంతో కలిసి పోర్ఫిరిన్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఓకే, ఇది హీమోగ్లోబిన్ యొక్క నిర్మాణం. ఆన్సర్ డి. ఓకే, హీమోగ్లోబిన్లో గ్లోబిన్ అనే ప్రోటీను, ఐరన్తో కలిపి ఉంటే దాన్ని హీమ్ అంటాం మనం. ఐరన్, హీమ్ అని రెండు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రెండు ఒకే దాంట్లో ఇచ్చాడు కూడా వేరువేరుగా, ఇది తప్పు అవుతుంది. ఇది సి తప్పు అవుతుంది. ఓకే, ఇక్కడ లాస్ట్లో డీలో చూస్తే గ్లోబిన్ అనే ప్రోటీను, ఐరన్ అలాగే పోర్ఫైరిన్ నిర్మాణం, ఈ మూడు కలిపి ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా. ఇవి కొన్ని ఓల్డ్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్. కొంచెం ఈ లెసన్కి సంబంధించి ఖచ్చితంగా మీకు బిట్స్ అనేది పేపర్లో గ్యారంటీగా ఉంటాయి. కొంచెం డీటెయిల్డ్గా చదవండి. కంపారిటివ్గా అడుగుతాడు, అప్లికేషన్ టైప్ అడుగుతాడు, ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఓకే, ఎట్లా అడిగినా 1-2 సార్లు చదివి గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా శ్వాస మార్గమైన, జీర్ణ వ్యవస్థలో మార్గమైన, లేకపోతే గుండెల్లో, గదుల్లో రక్త ప్రవాహ మార్గమైన ఆ మార్గం ఒక క్రమ పద్ధతిలో గుర్తుపెట్టుకోండి. వాడు పేర్లు ఇచ్చేసి దీన్ని క్రమ పద్ధతిలో అమర్చండి అని అడుగుతాడు. కాబట్టి అట్లా ఇండివిజువల్గా కాకుండా ఒక క్రమ పద్ధతిలోనే నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మానవునిలో ఉండేటువంటి విసర్జక వ్యవస్థ లేదా ఎక్స్క్రిటరీ సిస్టమ్ నేర్చుకుందాం. ఓకే, బాయ్.